టాలీవుడ్ కి బిగ్ షాక్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసలే అంతంత మాత్రం ఉన్నటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీ బిజినెస్ కి ఇప్పుడు ఇదో పెద్ద లాస్. పాన్ ఇండియా సినిమాలకు శాపంగా మారిన అమెరికా అధ్యక్షుడి డెసిషన్ అన్నీ అయిపోయాయి. ఇక ఇప్పుడు సినిమాల మీద పడ్డ ట్రంప్. ఇంతకీ ఆ షాకింగ్ డెసిషన్ ఏంటి? హవెలు హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వేసినటువంటి లేటెస్ట్ బాంబ్ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇకపై యుఎస్ కాకుండా బయట తీసేటువంటి లేదా ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి సినిమాలకు 100% ట్యాక్స్ విధిస్తామని అనౌన్స్ చేయడం ప్రొడ్యూసర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. నిజంగా ఇది అమలు చేస్తే ఓవర్సీస్ బిజినెస్లో ప్రకంపనలు రేగుతాయి. ఎందుకంటే ఈ మార్కెట్ని నమ్ముకునే చాలా మంది ప్రొడ్యూసర్స్ తమ బడ్జెట్లను అమాంతం పెంచేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే మొత్తం రికవరీ అయ్యే ఛాన్స్ లేని మీడియం రేంజ్ హీరోల మీద కూడా కోట్ల డబ్బు ఖర్చు పెడుతున్నారు. కారణం యుఎస్ వ్యాపారం. ఇప్పుడు దాని మీద 100% ట్యాక్స్ అంటే గుండెల్లో డైనమైట్లు పేలినట్టే. ఎందుకంటే ఏదైనా పాన్ ఇండియా సినిమా యుఎస్ రైట్స్ని 10 కోట్లకు ఒక డిస్ట్రిబ్యూటర్ కొన్నాడంటే ఆ 10 కోట్ల మొత్తాన్ని ట్యాక్స్ రూపంలో ట్రంప్ సర్కార్కు చెల్లించాలి. అప్పుడు బ్రేక్ ఈవెన్ టార్గెట్ రెట్టింపు అవుతుంది. లాభాలు దేవుడెరుగు, కనీసం నష్టాలు రాకూడదన్న బ్లాక్ బస్టర్ టాక్ రావాలి. యావరేజ్లు ఫ్లాపులు నిండా మునిగిపోవడం ఖాయం. దీనివల్ల టికెట్ రేట్లు మరింత పెంచాల్సి ఉంటుంది. అప్పుడు ఎన్ఆర్ఐలు ప్రతి సినిమాని థియేటర్లో చూసేందుకు ఇష్టపడరు. సెలెక్టివ్గా మారిపోయి రివ్యూలు ట్యాక్స్ మీద ఎక్కువ ఆధారపడతారు. దీని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయనేది, ఇప్పుడు ట్యాక్స్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇకపై మన ప్రొడ్యూసర్ల డిమాండ్ చేస్తున్నటువంటి మొత్తాన్ని ఓవర్సీస్ బయర్లు ఇవ్వరు. ట్యాక్స్ని బూచిగా చూపించి తగ్గించమంటారు. పోనీ ఏదైనా బ్యాక్ డోర్ మార్గంలో బిజినెస్ చేద్దామంటే మన దగ్గర చెల్లినట్లు అమెరికాలో కుదరదు. ప్రతిదీ వైట్లోనే జరగాలి. లెక్కలు పక్కాగా చూపించాలి. పూర్తి పిక్చర్ అర్థం కావాలంటే ఇంకొంతకాలం వేచి చూడాలని అర్థమవుతుంది. బట్ ఏదైతేనే ఇకపై పాన్ ఇండియా మూవీస్కు అమెరికా మార్కెట్లో పెను సవాళ్లు ఎదుర్కోకపోతున్నాయి. భారత్తో వాణిజ్య యుద్ధాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసుకునేందుకు కూడా 25%, భారత ఫార్మా ఉత్పత్తులపై 100% H1B వీసా ఫీజు పెంపు అంటూ ఇలా భారత్పై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ టైంలోనే మరో బాంబు పేల్చారు. ఇప్పుడే సినిమా ట్యాక్స్ మేరకు తన సొంత సోషల్ మీడియా ట్రూత్ యాప్లో ఓ పోస్ట్ పెట్టారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి మా సినిమా నిర్మాణ వ్యాపారాన్ని విదేశాలు దొంగిలించాయి. ఒక బాలుడి వద్ద నుంచి మిఠాయిని దొంగిలించినట్లే దొంగిలించాయి. బలహీనమైన అసమర్థ గవర్నర్ ఉన్న కారణంగా ముఖ్యంగా కాలిఫోర్నియా రాష్ట్రం తీవ్రంగా దెబ్బతీసింది. అందుకే సుదీర్ఘకాలంగా ఎప్పటికీ అంతం కాని సమస్యను పరిష్కరించడానికి దేశం వెలుపల నిర్మించే అన్ని సినిమాలపై 100% ట్యాక్స్ను విధిస్తామని ట్రంప్ పోస్ట్లో రాసుకొచ్చాడు. అంతేకాకుండా భారతీయ సినిమాలకు అమెరికా మార్కెట్ చాలా ఇంపార్టెంట్. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం ఇండియన్ సినిమాలకు ఓవర్సీస్ కలెక్షన్లో దాదాపు 30 నుంచి 40% అమెరికా నుంచే వస్తున్నాయి. 2024లో భారతీయ సినిమాలు అమెరికా బాక్సాఫీస్ వద్ద దాదాపు 16 నుంచి 170 మిలియన్ డాలర్లు వసూలు చేశాయి. ముఖ్యంగా తెలుగు సినిమాలకు ఏపీ, తెలంగాణ తర్వాత రెండో అతిపెద్ద బిజినెస్ మార్కెట్ అమెరికానే. టాలీవుడ్ పెద్ద సినిమాల మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్లో దాదాపు 25% అమెరికా నుంచే వస్తున్నాయి. ఇలాంటి తెలుగు సినిమాలు అమెరికాలో 700 నుంచి 800 లొకేషన్లో రిలీజ్ అవుతున్నాయి. లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి ఓజీ మూవీ కూడా అమెరికాలో భారీ కలెక్షన్స్ రాబట్టింది. అమెరికాలో అత్యధిక వసూలు సాధించినటువంటి సినిమాలు చూసుకుంటే బాహుబలి 2 $22 మిలియన్, దాని తర్వాత కల్కి 18.5 మిలియన్ డాలర్లు, దాని తర్వాత పఠాన్ బాలీవుడ్ మూవీ 17.49 మిలియన్ డాలర్లు, ఇకపోతే ట్రిపుల్ ఆర్ 15.34 మిలియన్ డాలర్లు, ఇక అల్లు అర్జున్ యాక్ట్ చేసిన పుష్ప 2 15 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసింది. అయితే ట్రంప్ ప్రకటించినటువంటి లెక్కలు అమలైతే టికెట్ ప్రైజెస్, డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు రెట్టింపయ్యే ఛాన్స్ ఉంది. ఇదే జరిగితే ఇండియన్ సినిమాలకు గొడ్డలి పెట్టులా కూడా మారుతుంది. ఇప్పటికే చిన్న మిడ్ బడ్జెట్ సినిమాలు మార్జిన్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీనిపై భవిష్యత్తులో ఏం జరుగుతుందో వెయిట్ చేయాలి మరి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మార్కెట్లో ఏ హీరోకైనా ఇన్ఫ్యాక్ట్ ఒక 5 కోట్ల మార్కెట్ ఉందంటే ఒక 10 కోట్లు ఖర్చు చేయడానికి ప్రొడ్యూసర్ వెనకాడట్లేదు. ఎందుకు అంటే అమెరికా బిజినెస్ ఉంది అండ్ దాని తర్వాత ఓటీటీ, ఇలా రకరకాలైనటువంటి బిజినెస్ ఉన్నాయి. కాబట్టి బిజినెస్ని అంటే మార్కెట్ని మించి కూడా ఖర్చు పెడుతున్నారు. బట్ ఇదే గనక ఇప్పుడు అమలైతే ఇప్పుడు ఒక సినిమాని 10 కోట్లకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మాట్లాడుకున్నట్లు అందులో 10 కోట్లు డెఫినెట్గా తీసుకుంటే ఆ 10 కోట్లు మొత్తం గవర్నమెంట్కి అంటే యుఎస్ గవర్నమెంట్కి చెల్లిస్తే దాని తర్వాత అంటే 10 కోట్లకు ఇచ్చిన తర్వాత 10 కోట్లు రికవరీ అయ్యి దాని మీద వచ్చినటువంటి లాభాలనే అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్ తీసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఇది నిజంగా సినిమా ఇండస్ట్రీకి చాలా పెద్ద లాస్ అనే చెప్పాలి. ఎందుకు అని అంటే ఆల్రెడీ మనకు తెలుసు అంటే 10 కోట్లు ఇన్ఫ్యాక్ట్ ఒక సినిమాలు ఎంత బాగాలేదన్నా కానీ అట్లీస్ట్ 2-3 కోట్లు కూడా కలెక్ట్ చేస్తాయి. అలాంటప్పుడు బ్రేక్ ఈవెన్ కాదు కదా, పెట్టినటువంటి డబ్బులు మొత్తం కూడా
ప్రొడ్యూసర్ లాస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. బట్ ప్రొడ్యూసర్ అయినా లేకపోతే డిస్ట్రిబ్యూటర్ అయినా ఇలా ఎవరైనా కానీ ఆ సినిమాలని దాంతోటి ఈవెన్ లైఫ్లే కొలాబ్స్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ కూడా రాబోతున్నాయి. బట్ దీని మీద ఇన్ కేస్ పూర్తిగా ముందు ముందు ఇంకేమైనా డెసిషన్ తీసుకుంటారా, ఏమైనా చర్చలు జరుగుతాయా ఏంటనేది తెలియదు కానీ బట్ ఇది మాత్రం చాలా పెద్ద రిస్క్ అనే చెప్పాలి. ఓటీటీ వచ్చింది కాబట్టి ఓటీటీకి కొంత డబ్బు సేవ్ అవుతుంది. అండ్ దాని తర్వాత యుఎస్ బిజినెస్, దాని తర్వాత ఇండియా, దాని తర్వాత తెలుగు రాష్ట్రాలు, ఇలా అన్ని లెక్కలు వేసుకొని ప్రొడ్యూసర్స్ ఇంత భారీ మొత్తంలో ఖర్చు పెడుతున్నారు. బట్ ఇవన్నీ కాకుండా ఇక్కడ 100% ట్యాక్స్ విధిస్తే మాత్రం నిజంగా ప్రొడ్యూసర్స్ ఇక మీదట సినిమాలు చేసే ఆలోచనలకు ఉండరు. అప్పుడు ఎలా అవుతుందంటే 5 కోట్ల మార్కెట్ ఉన్నటువంటి హీరోకి కేవలం 2 కోట్ల బడ్జెట్ మాత్రమే పెట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఆ 2 కోట్లలో అవుట్పుట్ బాగా రాదు అండ్ అనుకున్నటువంటి కంటెంట్ రాదు. సో ఇవన్నీ కూడా చాలా రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అయితే డెఫినెట్గా ఫేస్ చేయాల్సి వస్తుంది. మరి దీన్ని ముందు ఈ డీటెయిల్స్ ఇంకేమైనా చెప్తారా లేదంటే ఇదే కంటిన్యూ అవుతుందా అనేది తెలియాలి. కానీ బట్ అన్నీ అయిపోయాయి, ఇక ట్రంప్ సినిమా ఇండస్ట్రీ మీద కూడా పడ్డారు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? నిజంగానే అలాంటి ట్యాక్స్ వేయడం కరెక్టేనా? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.